భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 3/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష ఏకాదశి శుక్రవారం ఏకాదశి రోజు మధ్యాహ్నం 2:33 వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 6:51 వరకు అనంతరం ధనిష్ట నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జ్యం ఉదయం 10:58 నుండి 12:39 వరకు వర్జ్యాలు. దుర్ముహూర్తాలు ఉదయం 8:16 నుండి 9:04 వరకు, మధ్యాహ్నం 12:14 నుండి 1:01 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:47. అమృతగడి రాత్రి 8:33, 10:10 వరకు. రాహుకాలం ఉదయం ఈరోజు 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. ధృతి రాత్రి 8:27 వరకు. భద్రకరణం మధ్యాహ్నం 2:38, భవ రాత్రి 2:15. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి నిరుద్యోగులు శుభవార్తలు, ఉద్యోగ ప్రాప్తి, దూర ప్రాంత ప్రయాణాలు, గోసేవ చేస్తే చాలా విశేషం. ఈరోజు వృషభ రాశి వారికి ప్రయత్న లాభాలు ఫలించుట, పనులు పూర్తి, ఆనందము, దైవ దర్శనము. ఈవేళ దేవాలయ దర్శనం చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయడం మంచిది. మిథున రాశి వారి ప్రయాణ లాభాలు, ధనవృద్ధి, వ్యవసాయ అనుకూలతలు. విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈరోజు లాభం, ధనవృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, మార్పులు ఉన్నాయి, కుటుంబ ఆనందం. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, దర్శనము మేలు చేస్తుంది మీకు. సింహరాశి వారి ధనము వచ్చినను అధికంగా దుబారా అయ్యే అవకాశాలు, కుటుంబంలో అనవసరపు ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ ఆరాధన, దర్శనము మేలు చేస్తుంది. కన్యారాశి వారి శారీరక అనారోగ్య సమస్యలు, పనులు పూర్తిగా విచారము, ఇబ్బందులు ఉండే అవకాశాలు. ఈరోజు గోసేవ, ఇష్టదేవత ఆరాధన, దర్శనము మేలు చేసే అవకాశం ఉంది. తులారాశి వారి వివాహ శుభకార్య నిమిత్తమై అధిక ఖర్చులు, శ్రమ ఉండే అవకాశం. హనుమద్ ఆరాధన, హనుమద్ దర్శనం మేలు చేస్తుంది మీకు. వృశ్చిక రాశి వారి వివాహ ప్రయత్నాలు, బంధుమిత్రులు రాక ఆనందాన్ని ఇస్తుంది. గోసేవనము, చిన్న చిన్న దానాలు చేయడం వల్ల మీకు అనుకూలం. ధనస్సు రాశి వారి కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టే అవకాశం, వివాహ అనుకూలతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ దర్శనాలు, గ్రాసం ఇవ్వండి, గోవుకి గ్రాసం పచ్చగడ్డిగానే ఏమైనా పెట్టండి. గోవు చుట్టూ ప్రదక్షిణం చేయడం, గోవుని సేవించడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. మకర రాశి వారి విదేశీ ప్రయత్న అనుకూలతలు, విద్య, వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. భగవన్నామస్మరణ, దేవాలయ దర్శనము మీకు మేలు చేస్తుంది. కుంభరాశి వారికి దైవ చింతన, బంధువుల యొక్క కలయిక, కుటుంబ ఆనందం ఉంటుంది. హనుమద్ దర్శనము, ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా పారాయణ కూడా అనుకూల ఫలితాలు ఇస్తాయి. మీనరాశి వారికి సంతానం వల్ల ఇబ్బందులు, అధిక బాధ్యతలు, అధిక ధన వ్యయము కూడా ఉండే అవకాశాలు. నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ దర్శనము, ప్రదక్షిణాలు కూడా మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఈ విధంగా ఉండగా ఏకాదశి శుక్రవారం కావడం, ఏకాదశి నియమాల్లో శుచిగా తలారా స్నానం చేయాలి. ఒంటిపూటే ఈరోజు భోజనం చేయాలి. అలా ఉపవాసం ఉండేవాళ్ళు పూర్తిగా ఈరోజు భోజనం చేయకూడదు. షుగరు, బీపీల పెద్దవాళ్ళు చేయలేనటువంటి వాళ్ళు ఒక పూటైనా భోజనం మానేస్తే మంచిది. ఈవేళ ఆహారాన్ని విసర్జించాలి ఈరోజు. అలా చేయడం వల్ల మన డైజెషన్ చాలా బాగుంటుంది. మన ఉండేటువంటి డైజెషన్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ రీసైకిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన పూర్వీకులు పెద్దలు ఏకాదశి ఉపవాసాన్ని పెట్టడం వల్ల కారణం కూడా అదే అన్నమాట. కాబట్టి ఒకరోజు ఈ శ్రవణ నక్షత్రంతో కూడిన ఏకాదశి శుక్రవారం కావడం, లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం. ఈవేళ ఏదైనా ఆకలితో ఉన్నటువంటి అన్నారతులకి మనం ఎలాగ భోజనం చేయం కాబట్టి ఆ భోజనాన్ని దానంగా ఇవ్వండి. అన్నమో రామచంద్ర అని ఆకలితో ఉండేటువంటి భోజనం పెట్టడం వల్ల విశేష ఫలితాలు. విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనము కూడా ఈరోజు మీకు మేలు చేసే అవకాశం ఉంది.